వారిల్లు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞత తెలుపుతున్నామని డిఎస్పిలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు నేడు స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి సమక్షంలో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చాలా హ్యాపీగా ఉన్నదండి డిఎస్సి జాబ్ సెలెక్ట్ అవ్వడం. దాదాపు 13 years నుంచి డిఎస్సి కోసం కష్టపడుతూ చదువుతున్నాను. ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ మ్యారేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా ఏ ఉద్యోగం లేదన్న హోప్ లేని టైంలో ఈ కూటమి గవర్నమెంట్ మెగా డిఎస్సి తీయడం, అందులో సెలెక్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు గొర్రె జ్యోతి. అది విజయనగరం జిల్లా, విజయనగరం నియోజకవర్గం. నేను మెగా డిఎస్సి 2025లో ఎస్జిటికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్లో నా ర్యాంక్ 75 ర్యాంక్. నేనైతే 2018లో దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ మెగా డిఎస్సి తీస్తారు, ఇలా మాకు వెంటనే డిఎస్సి జరుగుతుంది అని చెప్పి అప్పటి నుంచి మేము ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ప్రిపేర్ అవుతూ డిఎస్సిలో నేను ఎస్జిటి జాబ్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి విజయవాడ తీసుకెళ్ళి మా యందు బాధ్యత వహించి ప్రభుత్వం మమ్మల్ని విజయవాడ తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు కూడా సీఎం సార్కి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇక్కడ మమ్మల్ని అందరినీ అభినందించడానికి ఈ సభ ఏర్పాటు చేసిన విజయనగరం ఎమ్మెల్యే గారు అదితి విజయలక్ష్మి మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తరణి గంగాభవాని. మొన్న జరిగిన ఏపీ డిఎస్సి 2025లో విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ 6th ర్యాంక్ సాధించాను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో. ఈ డిఎస్సి నిజంగా మాకు చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి 5 years నుంచి దీని మీదే ఉంటున్నాం. ఫస్ట్లో ఇనీషియల్గా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో తర్వాత సుప్రీంకోర్టు బీఈడి వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదు అని చెప్పడంతో నా ప్రిపరేషన్ మళ్ళీ అసిస్టెంట్ వైపు మరలించాను. అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యాను. అలాగే అసిస్టెంట్ మ్యాథ్స్తో పాటు టీజీటీ మ్యాథ్స్ కూడా సాధించాను. ఈ ఘన విజయానికి కారణమైన మా పేరెంట్స్కి, అలాగే మా బ్రదర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి తీయకపోతే అసిస్టెంట్ పోస్టులు ఇన్ని ఉండేవి కాదు. సో కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే జాబ్ అనేది, అందులోని గవర్నమెంట్ జాబ్, నేను అనుకున్న ఇప్పుడు చాలామంది చదువుకుంటారు కానీ వాళ్ళ చదువు తగ్గ ప్రొఫెషన్లో ఉండరు. బట్ కొంతమందికి అదృష్టం దక్కుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా టీచర్ అవుదాం అనేది నాకు కల సార్. సో అది సాధించడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నా పేరు బోర శ్రీనివాసరావు. నాది బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్ నాది. ఈ అవకాశం అంటే ఇప్పుడు డిఎస్సి 2020-21 ద్వారా మాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ ఎంఆర్ కాలేజీలో డిగ్రీ అయింది, నాది బీఈడి గాయత్రి కాలేజ్ గొట్టంలో అయిందండి. ఈ ఎంఆర్ కాలేజ్ అంటే అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ రన్ చేసినటువంటి ఈ మన మానస ట్రస్ట్కి, మన అశోక్ గజపతిరాజు గారికి, వాళ్ళ యొక్క తండ్రులకి, వాళ్ళ తాతలు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాంటి అద్భుతమైన ఇన్స్టిట్యూట్లు అందించి అలాంటి ఇన్స్టిట్యూట్లో మమ్మల్ని చదువుకునే అవకాశం కల్పించినటువంటి ఈ మన అశోక్ గజపతిరాజు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ తాతలకి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ఈ అవకాశం మనం ఎంత బాగా చదువుకున్న ఒక అవకాశం అనేది దొరకడం అనేది కష్టం. అలాంటి అవకాశం ఇచ్చినంటే ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ డిఎస్సిని సకాలంలో పూర్తి చేసి మాలాంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. నమస్కారం. మీరందరూ డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న డిఎస్సి మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఎలాగైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో అదేవిధంగా మెగా డిఎస్సి చేసి మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక అద్భుతంగా మీ అందరికీ మెగా డిఎస్సి అనేది అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా మనం చేసిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మనకి చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అవనండి, అందరు కూడా ఈ ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా నెరవేరుస్తూ మీ అందరు కూడా డిఎస్సి అనేది పెంచారు. అయితే ఒక పక్క మీ అందరికీ బాధ్యత అయినటువంటి ఉద్యోగాలు, మీరు నెక్స్ట్ జనరేషన్ని తీర్చిదిద్దే విధంగా ఒక మంచి సిటిజన్స్ని
మీకు తయారు చేసే విధంగా మీరు బాధ్యతగా మీరు ప్రవర్తించి బాధ్యతగా మీరు వాళ్ళకి నేర్పించాలి. అదేవిధంగా టీచర్స్ కూడా చాలా కొరతలో ఉన్నది. అన్నీ మన స్కూల్స్లో తక్కువ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. సో మీకు ఒకటేసారి డబుల్ బాధ్యత కూడా రావచ్చు. సో మీరు అందరు కూడా మీరు జాగ్రత్తగా మీ బెస్ట్ మీరు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ప్రత్యేకంగా మీ ఫస్ట్ అటెంప్ట్కి కూడా కొంతమందికి వచ్చాయి, వాళ్ళకి అభినందనలు. అలాగే ఒకటి మనకి శ్రీరామ్కి ఆయనకి ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర రెండు కూడా డిఎస్సీస్ ఆయనకి వచ్చినాయి. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరందరూ ఫ్యూచర్ సిటిజన్స్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.